ప్రతి దాంట్లోకి వచ్చి చిన్నగా లాలించి బొజ్జగించి గవర్నెన్స్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉండదు. గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సినటువంటి ఎలిమెంట్స్ వేరు, సమగ్రాభివృద్ధి వేరు. మనకు రోడ్లు బాగుండాలి, రవాణా వ్యవస్థ బాగుండాలి, ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రోడికి ఉద్యోగ అవకాశం దొరకగలగాలి, డిగ్రీ చదువుకున్నోడికి దొరకగలగాలి. ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కంపెనీల ఆకర్షణ, ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ రాష్ట్రంలోని వనరుల్ని యువతి యువకులకు అవకాశాలు, నీటిపారుదలకి సంబంధించినటువంటి విషయాలు, ఆనకట్టల నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టులు లాంటి జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి సత్వరమే వాటిని మనం ముగించేటువంటి పూర్తి చేసేటువంటి పనులు. ప్రత్యేక హోదా కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి కాస్త ఊరటం తీసుకొస్తా, రాయితీలు తీసుకొస్తా, ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీస్ రాష్ట్రం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం మానేసి ఇంటికి పెన్షన్ పంపుతానో ఇంటికి రైస్ పంపుతానో ఈయన చెప్పడం అదే నేను కొనసాగిస్తాను, ఈయన అనడం వేరే డూయింగ్. డజంట్ వి రియల్లీ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్? నిజంగా మన స్టేట్స్మెన్ మన పాలిటీషియన్స్ చెప్పిందే వేదమా? ఇంకా అసలు నిజంగా ఆల్టర్నేటివ్ లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయగలిగే యువత ఉంటే మీరు గొంతెత్తాలి, ప్రశ్నించాలి. ఇదేంటిది, ఏంటి పాలసీలు, ఏంటి ఈ విధానాలు ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఆల్టర్నేటివ్ గవర్నెన్స్ అంటే వాళ్ళు చేసింది మనం చేస్తామని కాదు కదా. వాట్ ఇస్ అ బెటర్ ప్రపోజల్ వీ హ్యావ్, కన్విన్సింగ్ ప్రపోజల్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి కసరత్తు చేసి నిర్మించాలి మన మేనిఫెస్టోని. ఐ డోంట్ అండర్స్టాండ్ బట్ ఎంపతి అండ్ సింపతితో గవర్నెన్స్ చేయలేం. గవర్నెన్స్ ఇస్ ఫర్ అ లార్జర్ గుడ్, ఫర్ అ లాంగర్ విజన్. గవర్నెన్స్ విల్ నాట్ హ్యావ్ ఎమోషన్స్, గవర్నెన్స్ విల్ హ్యావ్ సొల్యూషన్స్. గవర్నెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో మనకి ఎమోషన్స్ ఉండకూడదు. ఉండాల్సిందల్లా సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఎక్కువ శాతం మందికి ఆమోదదాయకంగా చూసుకోవాలా. అందరినీ ఎవడో మెప్పించలేం. ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని అమ్ముకున్నా ఒకటి స్వీట్ ఎక్కువైందంటాడు, ఒకటి పులుపు తక్కువైందంటాడు, ఏదో రకరకాలు చెప్తారు టేస్ట్ల గురించి. సో our agenda should be whether the policy has a longevity. మనం పెట్టిన పాలసీ ద్వారా లాంగిటివిటీ ఉందా?